వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచి వారికి చేయూతను అందిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేయడం హర్షణీయం. వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి. చిత్తూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాడ జగన్మోహన్ నాయుడు. చిత్తూరు నగరంలో పారిశుద్ధ్య పనులను పక్కాగా చేపట్టాలి. అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ 4వ విడత చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని పథకాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. జగన్ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైందని, మహిళలు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో జగన్ను సీఎంగా గెలిపించాలని కోరారు. అనంతరం 1640 మంది మహిళలకు 3,07,50,000 రూపాయల మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబునాయుడు, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఏపీఎం విజయభాస్కర్, వైసీపీ నాయకులు సంపత్, త్యాగరాజు, పలువురు నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ కష్టాన్ని తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏదో ఒక విధంగా ఓడించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తోడుగా ఒక సినిమా యాక్టర్ని తెచ్చుకున్నాడు. సినిమాలో డాన్స్ చేసినట్టు రాజకీయాల్లో డాన్స్ చేద్దామని. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ వ్యక్తి కూడా సాధారణంగా నాకు తోలేకి ఇంటికి పంపిస్తాడు అది ఢిల్లీ నుంచి వ్యక్తిని తెచ్చుకున్నాడు. ఆ వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ వ్యక్తి కూడా సాగడు అని తెలంగాణలో రేవంత్ రెడ్డితో ఆలోచించడు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో జతకట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే గొడవలు సృష్టించి వాళ్ళ చెల్లెల్ని ఇక్కడ పిసిసిగా పెట్టించి కాంగ్రెస్ కూడా జతకట్టుకున్నాడు. ఎన్ని మంది వ్యక్తులకు జతకట్టుకొని ఒక్క మీకు సేవ చేస్తా ఉన్నాడనే కోపంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టైనా ఇబ్బంది పెట్టి ఓడించి పంపించాలా అనే దుర్బుద్ధితో ఈ రోజు లేని అబద్ధాలు చెప్పి ముందుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా? 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళకు చేయూత అని పెడితే ఈ రోజు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి నేను పెన్షన్ ఇస్తానంటా ఉంటాడు. మొన్న 6 నెలలకు ముందు ఈ జగన్మోహన్ రెడ్డి పప్పు వెళ్ళాలాగా డబ్బులు ఖర్చేస్తా ఉంటాడు మహిళల కన్నా వ్యక్తి ఈ రోజు మహిళల మీద ప్రాంతం వచ్చిందంట. వరకు మొన్న 6 నెలలకు ముందు ఈ రాష్ట్రాన్ని రాజం తీసుకుపోతావు, మహిళలకు ఇష్టానుసారంగా పనిచేస్తా ఉండవు డబ్బులు, ఇదేమన్నా నీ పప్పు వెళ్ళాలనుకున్నావా అని ఘోరాతి ఘోరంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇట్లా చేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఏం చేయాలనుకుంటున్నావు, అందరినీ సోమోగం చేసేస్తా ఉన్నావు అని ఆదివేసిన వ్యక్తి ఈ రోజు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మహిళల మీద ఎనలేని ప్లాన్ వచ్చి 50 సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా, నేను ఇంట్లో ఉంటే ఒక్కొక్కరికి ఒక కారు ఇస్తా,
మీ కొడుకులకు ఒక్కొక్కరికి ఫ్లైట్ ఇస్తా అని లేని పేరు మాటలు చెప్తారు. నమ్ముతారా వీళ్ళు? గట్టిగా అన్ని చెప్తారు. కానీ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చేది మాత్రం తీసుకోండి. ఓపెన్ అన్ని తీసుకుంటే గుంజుంటే అవన్నీ ముందుకు గుంజుకొని ఓట్లు మాత్రం ఒకరికి వల్ల. చిత్తూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు తెలిపారు. బుధవారం చిత్తూరు నగరం సంతపేటలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగనున్న 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని, అంతేకాకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనితో పాటు నగరంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని పూర్తిగా మార్పు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనితో పాటు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఐటీ కంపెనీలను చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైకాపా ప్రభుత్వం చిత్తూరు అభివృద్ధి ఏమాత్రం చేయలేదన్న ఆయన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రంతో పాటు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరూ టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి 2024 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, కాజూరు బాలాజీ, సిఆర్ రాజన్, గీర్వాణి చంద్రప్రకాష్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక పదవులు అలంకరించిన ఎందరో నాయకులు ఇవాళ టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి 3 పార్టీల నాయకులంతా ఏకమై ఈ చిత్తూరు జిల్లా అభ్యర్థి అయిన, నియోజకవర్గ అభ్యర్థి అయిన ఉమ్మడి గురజాల జగన్మోహన్ గారికి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ చిత్తూరు మొట్టమొదటిగా సమ్మర్లో నీటి సమస్యని ఎంతగానో ఉందని కనుక్కున్నా ప్రతి డివిజన్కి ఒక వాటర్ ప్లాంట్, ఫస్ట్ నీటి సమస్య తీరితే మిగిలిన అన్ని సమస్యలు తీరుతాయి. కాబట్టి ప్రతి డివిజన్కి ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టే విధమైన ఏర్పాట్లు చేస్తాం. అలాగే చిత్తూరు ఎన్నో సిటీలు సందర్శించిన నేను, నా నగరం కూడా, మా టౌన్ కూడా అలా కావాలన్న ఒక కోరిక, ఆ కోరిక మేరకే చిత్తూరు నియోజకవర్గాన్ని కూడా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే విధానాన్ని మొట్టమొదటిగా చేపడతాం. అలాగే హాస్పిటల్ అనారోగ్యం ఎక్కువైంది. నేను సంస్థలో ఇంటిటా కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ ఒక్క ట్రైన్ పైన కూడా ట్రైన్ ట్యాక్స్ లేవు. అంటే దోమలు, అలాగే అనేక వైరస్, వాటన్నిటినీ పోవాలి అంటే డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. సో డ్రైనేజ్ సిస్టమ్ మొట్టమొదటిగా ఆ డ్రైనేజ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టే పని చేస్తాం. అలాగే రోడ్లు, ఎక్కడ చూడు రోడ్లు లేవు. ఒకప్పుడు 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే రోడ్లు వేశారు. తర్వాత రోడ్లే లేవు. సో ఆ రోడ్లు కూడా నిర్మించే కార్యక్రమం చేపడతాం. మరి ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేవు. ఏమా మీ పిల్లలు ఎక్కడ పోయి చదువుకున్నారు? మంచి పాఠశాలలు లేవు, మంచి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలి అంటే బాబు గారు రావాలి, జాబ్ కావాలంటే బాబు రావాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తే మంచి కంపెనీలు, అనంతపూర్కి కియా కంపెనీ వచ్చింది,
సత్యవేడికి అనేక కంపెనీలు వచ్చాయి. అలాగే చిత్తూరు కూడా అనేక కంపెనీలు రావాలి అంటే మీరు అమూల్యమైన ఓటు, అలాగే మీరు తెలుగుదేశంకి ఓటేసి గెలిపిస్తే మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. చిత్తూరు నగరంలో పారిశుద్ధ పనులు పక్కాగా చేపట్టాలని నగర కమిషనర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ పనులను కమిషనర్ అరుణ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంగారెడ్డిపల్లి చర్చి వీధిలోని మేజర్ డ్రైన్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో నగర పరిధిలోని అన్ని మేజర్, మైనర్ మురుగునీటి కాలువల్లో పూర్తి స్థాయిలో పూడిక తొలగించాలని ఆదేశించారు. పెద్ద మురికి నీటి కాలువల్లో పూడిక తీత పనులను సత్వరం చేపట్టాలని, ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా కల్వాటులలో కింద భాగంలో ఉండే దోమల నియంత్రణ కోసం స్ప్రేయింగ్తో పాటు పాత వస్త్రాలను కర్రలకు కట్టి కాల్చడం ద్వారా దోమలను నియంత్రించాలన్నారు. ఈ ప్రక్రియలు ఉదయం పూట పూర్తి చేయాలని ఆదేశించారు. రాముల గుడి వీధి కూడలి వద్ద చేపట్టిన ఈ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. సాయంత్రం సమయాలలో ఫాగింగ్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగ్గా చేపట్టాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ చిన్నయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. హలో హలో చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 80,000 విలువ చేసే గంజాయి ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు 2 టౌన్ సిఐ ఉలసయ్య తెలిపారు. బుధవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తమకు వచ్చిన పక్కా సమాచారం మేరకు తిరుపతి బెంగళూరు పాత బైపాస్ రోడ్లోని కాణిపాకం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టామని, ఇందులో భాగంగానే ఆటోలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రవికుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద నుండి 80,000 విలువ చేసే 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీనితో పాటు గంజాయి అక్రమ రవాణా కోసం వినియోగించిన ఆటోను కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి రివార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీ పి జాస్వా సార్ డైరెక్షన్లో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి సార్, తర్వాత ఎస్బిడిఎస్పీ సుధాకర్ సార్ డైరెక్షన్లో ఈ గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు చిత్తూరు 2 టౌన్లో 20 కేజీల పైన గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాదాపు 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1 వీక్ బ్యాక్ క్రైమ్ నెంబర్ 48లో అరవింద్ అలాగే అలియాస్ అప్పు అతన్ని తర్వాత రవితేజాన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 10 కేజీలు గాంజాయి సీజ్ చేసి వాళ్ళిద్దరు రిమాండ్ పంపడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళతో పాటు అక్యూజ్డ్ అయిన ఆటో రవిని ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో
కాణిపాకం జంక్షన్లో వెహికల్ చెక్ చేస్తుంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతను వెహికల్ చెకింగ్లో అరెస్ట్ చేయడంలో అతను ఆటో ప్లస్ ఆటోలో ఉన్న 2 కేజీలు గాంజా సీజ్ చేసి ఇప్పుడు అతనికి రిమాండ్ పంపిస్తుంది. కవయిత్రి మొల్ల తెలుగులో ప్రసిద్ధి చెందిన మొల్ల రామాయణమును రచించారని డిఆర్ఓ పుల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించిందని, ఆమె తండ్రి ఆటుకూరి కేసన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపకు ఉత్తరాన 50 మైళ్ళ దూరంలో ఉన్న బద్వేల్ పట్టణానికి సమీపంలోని గోపవరం గ్రామానికి చెందిన కుమ్మరి అని అన్నారు. కవయిత్రి మొల్ల సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిందని, మొల్ల రచనా శైలి చాలా సరళమైనదని, రమణీయమైనదని అన్నారు. ఈ కావ్యాన్ని కేవలం 5 రోజులలో రాసిందని, ఈ కావ్య రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని, తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైనదన్నారు. మొల్ల జ్ఞాపకార్థం 2017లో భారత ప్రభుత్వం మొల్ల తపాలా బిళ్ళ విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రబ్బానీ భాష, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తెలుగుదేశం, బీజేపీ జన సైనికులు హాజరు కావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 17వ తేదీన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. అతిరథ మహారథులతో ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనను అంతమొందించాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రతి ఒక్కరూ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మండల పార్టీ కార్యదర్శి మధు యాదవ్, నియోజకవర్గ తెలుగు రైతు కార్యదర్శి బాబునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన చరిత్ర సృష్టిద్దాం రండి చిలకలూరిపేటకు అశేషంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. చిలకలూరిపేటలో 17వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అతిరథ మహారథులందరూ కూడా చరిత్ర సృష్టించడానికి పిలుపునిస్తున్నారు. చిలకలూరిపేట వేదికగా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క నరహంతక పాలనని చమరగీతం పాడడానికి ప్రతి ఒక్కరూ పల్లె నుండి, పట్నం నుండి, ఊరు నుండి, వాడ నుండి, జిల్లా నుండి ఈ చిలకలూరిపేటకి జన సముద్రం లాగా తరలిరండి. జగన్మోహన్ రెడ్డి నరహంతక పాలనకి చమరగీతం పాడుదాము. ఇదే మా హృదయపూర్వకమైన విజ్ఞాపన మరియు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానము. చరిత్ర సృష్టించుదాము. నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా భారతదేశం రాజకీయ పార్టీలన్నీ కూడా చిలకలూరిపేట వైపు చూసే విధంగా, భారతదేశ ప్రజలందరూ చూపు చిలకలూరిపేట వైపు ఉండే విధంగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి. చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు డ్రా చేసిన ఇంటర్నెట్ ఛార్జీల బిల్లులు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా 3 నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఏపీ బీసీ విద్యార్థి విభాగం రాయలసీమ అధ్యక్షులు వాసు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ శాఖలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని తెలిపారు. ప్రభుత్వ నిధులను అడ్డదారులు సొంత ఖాతాలకు మళ్లించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సమాచారం చట్టం ద్వారా అడగగా ఏమాత్రం కూడా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, సమాచారం ఇవ్వమంటే కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని హెచ్చరించారు. మీరే ఆయన మీద రకంగా దుర్భాషలాడారు, మీరే కొంచెం గట్టిగా మాట్లాడారు, ఇంకెప్పుడు ఇట్లాంటివి జరగవు అని చెప్పి ఆయన చిన్న మేము వార్నింగ్ ఇచ్చామని చెప్పి ఆమె చెప్పడం నాకు అన్యాయం చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఇవ్వడం జరిగింది మేడం గారు.
అంటే సొంత వాళ్ళనే కలెక్టర్ గారు ఏం చెప్పారో దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు ఉంది తేల్చి వాళ్ళకి కఠినంగా శిక్షించమని కలెక్టర్ గారు చెప్తే ఇక్కడ స్థానిక సోషల్ వెల్ఫేర్ డీడీ గారు జిల్లా ఆఫీసర్ గారు అక్కడ మమ్మల్ని పిలిపించారు. ఆడికి వ్యక్తిగతంగా మళ్ళీ ఇద్దరిని ఎంక్వైరీ చేశారు. చేసినప్పుడు నేను ఆడ జరిగింది మళ్ళీ రిటర్న్గా నా దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కూడా ఇంత అన్యాయం చేస్తున్నారు. అంటే గత వారం ఒక ఎక్స్ అనే ఒక పత్రికలో వాళ్ళు చేసినటువంటి అవినీతి ఇంటర్నెట్ కుంభకోణాన్ని బయట పెట్టారు. ఆ తర్వాత దాని మీద గత 4 నెలలుగా నేను బయట పెట్టడానికి ఏం జరిగింది, సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి లోపల అని చెప్పి అడిగేదానికి నేను ప్రయత్నిస్తుంటే దాన్ని కప్పిపుచ్చి ఈ రోజున వాళ్ళు చేసిన దాన్ని ఒక ఎక్స్ అనే ఒక పత్రిక వెల్లడించింది పూర్తిగా. దీనికి తప్పుడు బిల్లులతో జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ బిల్లుల్ని తీసుకొని తప్పుడు బిల్లులు చిత్రీకరించి దాంట్లో గవర్నమెంట్ ఏదైతే ఒక నిధులు విడుదల చేసిందో దాన్ని పూర్తిగా అందరూ పంచుకోవడం జరిగింది. కాబట్టి నన్ను ఈ రకంగా ఇన్ని 4 నెలల నుంచి నన్ను దౌర్జన్యాలు ఎన్నో అవమానాలు పడుతూ నన్ను అవమానించిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్థానిక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు జిల్లా అధికారి వారు నాకు తీరని అన్యాయం చేశారు. దీని మీద మేము ఆర్టీఐ కమిషనర్ని రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కలవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ మీడియా మిత్రుల దగ్గర నేను ఎందుకు వచ్చానంటే నాకు అక్కడ న్యాయం జరగలేదు, మా మిత్రులు మా వాళ్ళంతా కూడా దీన్ని ప్రచురించి నాకు న్యాయం చేకూరుస్తారని నేను చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని రెడ్డి సంఘం నేతలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాస్కర హోటల్లో జరిగిన రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రెడ్ల సంఘం నేతలు మాట్లాడుతూ వైకాపా పాలనలో గూండాయిజం, రౌడీయిజం పేటరేగిపోయిందన్నారు. ప్రజలు రాత్రిపూట నిర్భయంగా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు రాజ్యాధికారం ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి చేతికి పగ్గాలు అందకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నగరంలోని రెడ్లందరూ కలిసికట్టుగా పనిచేసి చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్ రెడ్లను ఉద్దేశించి ప్రసంగించారు. చిత్తూరు అభివృద్ధి కోసం తాను రాజకీయాల్లో వచ్చినట్లు పేర్కొన్న ఆయన తన గెలుపు కోసం కుల మతాలకు అతీతంగా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురజాల సందీప్, జయచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి బాపట్ల ప్రసాదరావు, కాజూరు బాలాజీ, గురజాల సురేష్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. చివరిసారిగా గోపాలకృష్ణ నేను నా స్నేహితుడిని చూడాలి అని చంద్రబాబు నాయుడు కబురు పెట్టగానే నేను కూడా నా స్నేహితుడిని చూడాలి ఎలా ఉన్నాడని ఆయన హాస్పిటల్కి వెళ్ళి అపోలాలో ఆ పలకరింపు, ఏం గోపాల్ ఎలా ఉన్నావు అంటే నువ్వు ఉండగా నాకేమి నా బిడ్డకి అన్నాడు. అది ఒక కులాలకి అని ఏదో ఒక సందర్భం వస్తుంది కాబట్టి ఈ అబ్రివేషన్ చెప్తా. కమ్మ వేరు కాదు, రెడ్డి వేరు కాదు, బలిజలు వేరు కాదు, అన్ని కులాలు కలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ తరపున కూడా చెప్తూ, ఇక్కడ కావాల్సింది మనకి డెవలప్మెంట్. అది రెడ్డి కావచ్చు, నాయుడు కావచ్చు, ఇంకో కులం కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, చిత్తూరు నగరానికి, చిత్తూరు పట్టణానికి మంచిగా డెవలప్మెంట్ చేసే ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడుగా నేను పనికొస్తానని నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుని మీరందరూ కూడా పెద్ద మనసుతో దీవించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మరో క్యాపిటల్ సిటీ లేదు. ఏదైనా మీ క్యాపిటల్ అంటే 3-4 చెప్పాలి అంటారు. మనం ఎవరైనా మీ తండ్రి అంటే ఒకే పేరు చెప్తాం, కానీ 4 పేర్లు 5 పేర్లు చెప్పగలుగుతామా? మనకి తండ్రి స్థానం మన క్యాపిటల్. కాబట్టి మన ఇంటి పేరు ఎట్లా మనకి మన క్యాపిటల్ సిటీకి కూడా ఒకే పేరు ఉండాలి. అది అమరావతి కావాలి. ఆ అమరావతి క్యాపిటల్ అయితే మన రాష్ట్రానికి ఎంతో గౌరవం దక్కుతుంది, మనకు కూడా ఎంతో గౌరవంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున మా ఇక్కడ ఉన్న పులి అంటారు చిత్తూరు టైగర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈ చిత్తూరు పట్టణానికి ఆయన చేసిన సేవలు అవి ఎప్పటికీ మరవనివి. వారి ఆశీస్సులు కూడా నా పైన పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వారి సూచనలతోనే రానున్న రోజుల్లో కూడా నా నాయకత్వము ముందుకు తీసుకెళ్తాము. వారి అనుభవం 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఇంకెవ్వరికి చిత్తూరులో లేదు. అలాగే రానున్న రోజుల్లో అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఎలక్షన్ అంటే ఇంకొక 30 రోజులు 40 రోజులు ఉంటుంది.
ఎవరి వాళ్ళు మనం పోరాడతాం. ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక నాయకుడు ఎన్నికవుతాడు. గీతాంజలి మృతికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి అని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు యువత కలలు నెరవేరుస్తారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, మరి గత 5 ఏళ్లలో యువత గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు అక్రమంగా సంపాదించిన ప్రజాధనంతో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నిత్యానంద స్వామి వలె ఓ దీవిని కొనుక్కొని అందులో రెస్ట్ తీసుకోవడానికి జగన్ సిద్ధం అవుతున్నారని ఎద్దేవా చేశారు. గీతాంజలి చావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి అని ఆరోపించారు. ఆమె 7వ తేదీ సూసైడ్ చేసుకుంటే 8వ తేదీ ఆమె మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి దానిని ట్రోల్ చేసింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని పేర్కొన్నారు. పదవి కోసం సొంత బాబాయిని చంపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కార్యకర్తలను చంపడం పెద్ద సమస్య కాదని అన్నారు. అమ్మఒడి సరే ఏం మాట్లాడిందో పక్కన పెడతాం, మాట్లాడించుకున్నారు. సజ్జల భార్గవ రెడ్డి దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు. ఆమెతో వాయిస్ ఇప్పించాడు, వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేసింది ఎప్పుడు? 8వ తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి. దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి 10వ తారీఖు. తెలుగుదేశం వీళ్ళు చెప్పుకుంటున్న ఎవరైతే మా సోషల్ మీడియా అని చెప్తున్నారో స్పందించింది 10వ తారీఖు. స్పందించింది 10వ తారీఖు అయితే వాళ్ళ యొక్క సంబంధించి డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అన్నారు. ఆమెకు చావుకు కారణం సజ్జల భార్గవ రెడ్డి. మేము చెప్తాం విచారణ చేయండి. నేను ఎస్పీ గారు మాట్లాడుతూ అసలు సంబంధం లేకుండా మాట్లాడారు ఎస్పీ గారు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఆమె వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? అసలు వీడియోనే అప్లోడ్ చేయకుండా ఆమె మాట్లాడింది మాకు తెలియకుండా ఆమె సోషల్ మీడియాకి బాధింపబడి ట్రైన్ సంఘటన జరిగింది ఎలా చెప్తారు? దాని మీద విచారణ చేయండి. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? దాని మీద స్పందించింది ఎప్పుడు? సంబంధం లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్పందన బట్టి ఆమె ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఎంత దొంగ మాట్లాడి, ఎంత నీచము! చావును కూడా రాజకీయాలకు వాడుకుంటారా? అసలు చంపిందే మీరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే తిరుపతిని రాజధానిని చేసి తీరుతామన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. మే 10న తిరుపతి రాజధానిగా శంకుస్థాపన చేస్తామన్నారు. ఎవరు అడ్డొచ్చినా తిరుపతిని రాజధాని చేసి తీరుతామన్నారు. నరేంద్ర మోడీకి పరిపాలన చేత కావడం లేదని బీజేపీ మతతత్వ పార్టీ అన్నారు. బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలి దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఏపీలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి తిమ్మింగళం ప్రజాధనాన్ని దోచేశారని, జగన్కు పాలన చేత కాదని, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేశాడని సాక్షాత్తు షర్మిలే చెబుతోందన్నారు. రాజధాని బీర్లు బ్రాందీలు దాకి బంజారా హిల్స్లో కూర్చుంటే కాదు. నేను గమనించాను, మొన్న అనంతపూర్ ఎందుకో పోయాను ఆ మీటింగ్కి, మల్లికార్జున్ ఖర్గే మీటింగ్ నేను చూశాను. రాజస్థాన్లో తిరిగాను మొన్న 3 రోజులు 4 రోజుల నాడు. అక్కడ మేలుగా ఉంది. థార్ ఎజార్ట్లో కూడా చెట్లు మొలుస్తున్నాయి. ఈడ చెట్లు లేవు, పుట్టలు లేవు, ఏమీ లేవు. మరి రాయలసీమ రాజధాని నగరం, తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ఎవడు ఆపలేడు. నేను చెప్తున్నా, చంద్రబాబు ఆపలేడు, చాలా ధీమాతో చెప్తున్నా. మరి జగన్ ఆపలేడు, ఇంకెవ్వడు, మోడీ కూడా ఆపలేడు. నేను చెప్పాను ఎక్కడో మీటింగ్లో, అక్కడ అనుకుంటాను యూనివర్సిటీలు, 100 మంది జగన్లు, 100 మంది చంద్రబాబులు, 100 మంది మోడీలు వచ్చినా తిరుపతి రాజధాని నగరం కానివ్వకుండా ఆపలేరు.
అవుతుంది, అవి తీరుతుంది, నేను చేస్తాను. ఎందుకు చేయాలనుకుంటున్నా అది కూడా చెప్పేస్తా. నేను చచ్చిన తర్వాత నన్ను గురించి అనుకునేదానికి ఏదో ఒకటి ఉండాలా. దుగరాజపట్టణం అనుకున్నాను, దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. మనవరం అనుకున్నాం, ప్రయోజనం లేకుండా పోయింది. అంతర్జాతీయ విమానాశ్రయం అనుకున్నాను, దానివల్ల ప్రయోజనం లేదు. ఒకటి రాజధాని నగరం తిరుపతి అవుతుంది, అయి తీరుతుంది. అయిన తర్వాత హైదరాబాద్ నగరం లాగా ఒకప్పుడు ఏమీ లేదు, తొండలు గుడ్లు పెడుతున్నాయి, అది ఈరోజు భాగ్యనగరం అయింది. ఎలా అయింది? ఉద్యోగాలు వచ్చాయి, పేదరికం పోయింది, ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు, బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, సైకిల్లో రిక్షాల్లో తిరిగేవాళ్ళు. మరి ఇది అయి తీరుతుంది. దమ్ముంటే చంద్రబాబుని నేను సవాలు విసిరేస్తున్నా, తిరుపతి రాజధాని చెయ్యను అని చెప్పమను. సురుతున్నా, జగన్ని చెప్తున్నాను, అడుగుతున్నా. నేను తిరుపతి రాజధాని చెయ్యను, వైజాగ్కే చేస్తానని చెప్పమను. చెప్పలేరు, చెప్పితే ఏమవుద్దో వాళ్ళకి తెలుసు. నేను తప్పనిసరిగా దీన్ని రాజధాని నగరం చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. కాంగ్రెస్ పార్టీలో కూడా విమర్శలు వచ్చి ఉన్నాయి. కొంతమంది ఆడు భూములు కొనుండారు, ఎందుకు రాయి నీ బాధ అంటే 5 ఎకరాలు కొనుక్కున్నాను, వెంచర్ వేసుకున్నాం అనుకున్నాను అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన చెప్తాడు 25 ఎకరాలు నేను కొనుక్కున్నాను, నాకు సొంత ఆస్తులు ఉన్నాయని చెప్తాడు. మరి మీ ఆస్తుల కొరకు రాయలసీమ ప్రజలు 8 జిల్లాలు ప్లస్ 2 10 జిల్లాలు పాడైపోవాలనా? మీరే చెప్పండి. తప్పనిసరిగా ఇది అవుతుంది, అయి తీరుతుంది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో గమ్మి మూవీ టీం సభ్యులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫస్ట్ టైం లేట్ అయింది, రిలీజ్కి ముందు వస్తుంటా, నేను రిలీజ్ తర్వాత వస్తుంటా. ఫస్ట్ టైం లేట్ అయింది, సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, గామి ఫర్ మేకింగ్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టెంపుల్లో, బట్ థ్యాంక్ యూ అందరికీ. దర్శనం చాలా బాగా అయింది. నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత మిగిలిన సినిమా. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.